మాట్లాడుతున్నారు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, పేజ్ నెంబర్ 8, కొత్త నిబంధన. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని. దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు బుద్ధిమంతులు అంట. ఇల్లుగా పోలుస్తున్నాడు ఒక మనిషి జీవితాన్ని, ఒక కుటుంబ జీవితాన్ని. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాలు ఎలాంటిదంటే ఒక ఇల్లుగా దేవుడు పోలుస్తున్నాడు. ఇల్లు ఎప్పుడు బలంగా ఉంటుంది, బిల్డింగ్ ఎప్పుడు బలంగా ఉంటుంది అంటే ఫౌండేషన్ బాగా బలంగా ఉంటే పునాది కదా. బండ మీద అయితే చూడండి ఏమని మాట్లాడుతున్నాడు మన ప్రభువు. బండ మీద ఉండే ఇల్లు, ఇసుక మీద ఉండే ఇల్లు, రెండు రకాల ఇల్లు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాట వినేవాడు బండ మీద ఉన్నట్టు, దేవుని మాట విననివాడు ఇసుక మీద ఉన్నట్టు. మనకి ఫౌండేషన్ లేదు. చూడండి మన ప్రభువు మాట్లాడుతున్నాడు 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద. ఏ ఇంటి మీద? దేవుని మాట వినే మనిషి, దేవుని మాట వినే కుటుంబము. వాన, వరదలు ఇవన్నీ దేనికి సూచన అంటే కష్టాలు, శ్రమలు, ఇరుగు, లేమి, కరువు, డబ్బు లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, బాధలు, రోగాలు, రకరకాలు. ఇవన్నీ కూడా వాన, వరదలు దేనితో పోలుస్తున్నాడు ప్రభువు. చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది. దేవుని మాట వినే మనిషి, దేవుని మాట వినే స్త్రీ అయినా, పురుషుడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, నల్లవాడైనా, తెల్లవాడైనా, ఎవరైనా సరే ప్రభువైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మాట వినే వ్యక్తి, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా దేవుని మాట వింటున్నాడంటే వాని జీవితము, వాని ఇల్లు, వాని కుటుంబము, వాడు దేవుని మాట వినేవాడు బండ మీద తన ఇల్లును, తన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కట్టుకున్నట్టు. బండ మీద ఉండే ఇల్లు, బండ మీద ఉండే మనిషి జీవితం. బండ అనగా ఎవరు? మరలా కొరింథీ పత్రిక రండి. ఎందుకు బండ మీద కట్టుకోవాలి? బండ అంటే ఎవరు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. చూడండి, చాలా గొప్ప మాటలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే దేవుని మాట వింటుంటే నీవు ఎవరి మీద కట్టబడి ఉన్నట్టు? నీ జీవితము, నీ ఫౌండేషన్ ఎవరి మీద ఉన్నట్టు? క్రీస్తు అనే బండ మీద. ఇక్కడ ఉంది కదా క్రీస్తు ఆ బండ. మరలా రండి మత్తయి సువార్తకు 7వ అధ్యాయం 25వ వచనం. అంటే దేవుని మాట వినే వ్యక్తి బండ మీద ఉన్నట్టు. చూడండి, ఆ వ్యక్తికి ఎలాంటి ఆపదలు వచ్చినా దేవుని మాట వినే వ్యక్తికి, గమనించండి, దేవుని మాట వినే వ్యక్తి ఎప్పుడు పడిపోడు, ఎప్పుడు సర్వనాశనము అయిపోడు. సర్వనాశనం ఎప్పుడైపోతాడు? అన్ని నాశనం ఎప్పుడైపోతాయి ఆయన జీవితంలో అంటే దేవుని మాట విననప్పుడు, వినకపోతే. ఎందుకంటే వాడు బండ మీద లేడు, సర్వశక్తుడైన యేసు ప్రభు ఆ బండ. కాబట్టి నీవు దేవుని మాట వింటుంటే ఆ బండ మీద నీ జీవితము ఉన్నట్లు. సో ఈరోజు నీ జీవితము, నీ హృదయము, నీ విశ్వాస జీవితము ఆ బండ మీద ఉందో లేదో నువ్వు పరీక్షించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. నీవు ఎవరి మాట వింటున్నావు? చూడండి, భర్త మాట వినటం తప్పు కాదు, భార్య మాట భర్త వినటం తప్పు కాదు, అన్నదమ్ముల మాట వినటం తప్పు కాదు, ఇవన్నీ మాటలు వినటం తప్పు కాదు. కానీ దేవుని మాట వింటున్నావా లేదా అనేది ప్రశ్న. మన జీవితంలో అతి పెద్ద ప్రశ్న, అతి పెద్ద నష్టము
మనం పూడ్చుకోలేని నష్టము ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట వినకపోయినప్పుడు. దేవుని మాట ఎవరైతే వినరో వాడి జీవితంలో ఎలాంటి నష్టం వస్తుందంటే వాడు భర్తీ చేసుకోలేడు. అలాంటి నష్టం వస్తుంది దేవుని మాట వినకపోతే. సో బీ కేర్ఫుల్, మనం దేవుని మాట వినాలి. ఎందుకంటే మన జీవితము ధన్యకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉండాలంటే దేవుని మాట ప్రాముఖ్యం. చూడండి 25వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏమని, ఎవడైతే దేవుని మాట వింటాడో వాడు బండ మీద ఉన్నట్టు. ఆ బండ క్రీస్తే, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇంకోటి, మనము దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఇంకో విషయం, దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు మనకి బాధలు రావు, కరువు రాదు, లేమి రాదు, డబ్బు లేని స్థితి రాదు, ఆరోగ్యం లేని స్థితి రాదు అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని నమ్ముకున్నాకే నీకు ఎక్కువ బాధలు వస్తాయి. దేవుని మాట వింటున్నప్పుడు, దేవునికి లోబడుతున్నప్పుడు, దేవునికి భయపడుతున్నప్పుడు, దేవుని ప్రేమిస్తున్నప్పుడు, దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నీకు ఎక్కువ శ్రమలు అవుతాయి. ఎందుకంటే దేవుడు అనేవాడు మంచి శక్తి, మనకు మంచి చేసేవాడు. ఆయన మాట జీవం గలది, ఆయన మాట మేలు చేసేది, ఆయన మాట స్వస్థపరిచేది. ఆయన మాట మనల్ని స్వస్థపరుస్తుంది, బాగుపరుస్తుంది, కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది, కాపాడుతుంది, త్రోవలు మనకి నడిపిస్తుంది. ఆ మాట కదా, నా పాదములకు నీ మాట త్రోవ, అది వెలుగై ఉన్నది. నా పాదములకు నీ మాట త్రోవై ఉన్నది, వెలుగై ఉన్నది. అలాంటి మాట మనం దేవుని మాట వింటున్నప్పుడు ఎదుగుతాం, ఫలిస్తాం. చూడండి, దేవుని మాట వినని వ్యక్తి ఏమైపోతాడో 26వ వచనం గమనించండి. 2 రకాల మనుషులు చెప్పాడు కదా. ఇసుక మీద కట్టుకున్న వ్యక్తి, బండ మీద కట్టుకున్న వ్యక్తి. ఇసుక మీద కట్టుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? 26వ వచనం, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాట చూడండి, ఇక్కడ కూర్చున్న స్త్రీలు, ఇక్కడ కూర్చున్న పురుషులు, నేనైనా ఎవరైనా సరే దేవుని మాట నేను నిర్లక్ష్య పెడుతుంటే నా జీవితంలో, దేవుని మాట నేను సన్న చూపు చూస్తుంటే, దేవుని మాటను, దేవుని వాక్కును నాకు లెక్క లేకుండా నాకు ఇష్టం వచ్చినట్లు నా శరీర కోరికల చొప్పున నేను బ్రతుకుతుంటే, నా ఆశల చొప్పున, నా కోరికల చొప్పున దేవుని మాటను పక్కన పెట్టి నేను బ్రతుకుతుంటే, నా పునాది ఇసుక మీద ఉన్నట్టు. చూడండి, ఇసుక మీద ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? 27వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూల్చబడెను. చూడండి, మనము దేవుని మాట లక్ష్య పెడుతూ బ్రతుకుతుంటే, దేవుని వాక్యము విని ఆ వాక్యాన్ని మనము పాటించకపోతే, చూడండి 27వ వచనంలో, 26వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, చేయని ప్రతి వాడు, చేయని వాడు. వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ వాక్యం చొప్పున ఏం చేయాలి? మనము బ్రతకాలి, జీవించాలి, పాటించాలి. దేవుని మాట వినుట మనకి కష్టమా, సుఖమా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. దేవుని మాట వినటము కష్టమా లేదా ఈజీనా? కష్టం. అన్న పౌలని చెప్పండి, రైట్. కష్టం. 8 ఏళ్ళ నుంచి నాకు తెలుసు దేవుని మాట వినటం ఎంత కష్టమో, దేవునికి లోబడటం ఎంత కష్టమో, దేవుని ఆజ్ఞలను పాటించడం ఎంత కష్టమో. చూడండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా జీవిస్తుంటారు. భయము భక్తి లేకుండా, నోటికి భక్తి లేదు, శరీరానికి భక్తి లేదు, కళ్ళకు భక్తి లేదు, హృదయానికి భక్తి లేదు, కళ్ళకు భక్తి లేదు, దేనికి భక్తి లేదు. హద్దు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఈజీ వాళ్ళ లైఫ్. వాళ్ళకి ఇష్టం వచ్చిన తాగుతారు, ఇష్టం వచ్చింది చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తమ హృదయ కోరికలు చొప్పున బ్రతుకుతారు. వాళ్ళకి ఎందుకంటే దేవుని మాట లేదు.
వాళ్ళ జీవితంలో దేవుని మాట లేదు, యెహోవా వాక్కు లేదు, యెహోవాను ప్రార్థించాలా, యెహోవాను ప్రేమించాలా, ఏది లేదు. అలాంటి మనిషికి అన్నీ ఈజీ. డబ్బోటు ఉండాలి, తనకు నచ్చినట్టు తాను బ్రతుకుటకి ఈ లోకంలో. ఆరోగ్యం మాత్రం ఉండాలి, శరీరం మాత్రం ఉండాలి, సత్వం మాత్రం ఉండాలి, యవ్వనం మాత్రం ఉండాలి, తనకు నచ్చినట్టు జీవించటం. కానీ దేవుని మాట వినే వ్యక్తికి ఉంటుంది శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గము. యోగ జీవితాన్ని మీరు చూడొచ్చు, అపోస్తలుడైన పౌలు జీవితాన్ని, స్టెఫెన్ జీవితాన్ని, ఆది సంఘంలో మీరు చూడొచ్చు. శ్రమలు, హింసలు, కరువులు, ఖడ్గము, బాధలు, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు, నిందలు, అవమానాలు దేవుని మాట విన్నందుకు. అందుకనే మత్తయి సువార్త 7:12 చెప్పాడు కదా, చూడండి, ఇది ఇరుకు ద్వారము అని ఉంటుంది చూడండి పైన 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పోవు ద్వారము వెడల్పును. అంటే దేవుని మాట వినటం ఏంటంటే ఇరుకిరుకు. దేవుని మాట వినకపోకుండా బ్రతుకు ఎలాంటిది? విశాలమైన మార్గం. తినుము, త్రాగుము, సుఖించుము అనేది విశాలమైన మార్గంలో ఉంటుంది. సో చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు ఎలా బాధపడుతున్నాడు దేవుని మాట విననందుకు. 7:23-24 ఇర్మియా గ్రంథం. మనం దేవునికి ఎందుకు లోబడాలి? లోబడకపోతే ఏమవుతుంది? దేవుడు ఎంత బాధపడుతున్నాడు. 7వ అధ్యాయము 23-24 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23-24. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల అంటే వినిన ఎడల, విని పాటించిన ఎడల నేను మీకు దేవుడినై ఉండును. నేను మీకు దేవుడినై. దీని అర్థం ఏంటంటే దేవుని మాట వింటేనే దేవునికి నీకు సంబంధం. చూడండి, గమనించండి, దేవుని మాట వింటేనే దేవునికి నీకు సంబంధం. గమనించారా? దేవుని మాటను పక్కన పెడితే లేదా చులకనగా తీసుకుంటే నీకు దేవునికి ఏం లేదంట, సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, గమనించండి, 23వ వచనంలో మీరు నా మాటలు అంగీకరించిన ఎడలా అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను. నేను నీకు దేవుడినై ఎప్పుడు ఉంటానంటే నువ్వు నా మాటలు వింటున్నప్పుడు. నేను నీ దేవుడును, నీ ప్రభువును, నీ రాజును. ఆయన సైనికుడు అయితే, ఆయన సైనికురాలు అయితే నీ రాజు మాట నీవు వింటున్నట్టు, ఆ రాజు కింద నువ్వు బ్రతుకుతున్నట్టు. అప్పుడు నీకు ఆయన దేవుడై ఉంటాడు. అప్పుడు ఆయన నీకు తండ్రి అయి ఉంటాడు. అప్పుడు నీవు మొరపెడితే నీకు జవాబిస్తాడు. అప్పుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నిన్ను పడిపోకుండా కాపాడుతాడు. అప్పుడు నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. అప్పుడు ఎప్పుడు దేవుని మాట విని అంగీకరించి నడుచుకొని చిన్నప్పుడు. చూడండి, ఇంకా ముందుకు చదవండి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును. మీరు నాకు, నువ్వు దేవుని బిడ్డవు ఎప్పుడైతావు? దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు ఎప్పుడైతావు? దేవుని మాట వింటున్నప్పుడు, విని వాటి ప్రకారంగా జీవిస్తున్నప్పుడు. మనం పాటలు పాడితే దేవుని బిడ్డలం కాదు, చర్చికి వస్తే దేవుని బిడ్డల కాదు, కరెక్ట్ 7:30కి వచ్చినా, కరెక్ట్ 8కి వచ్చినా మనం దేవుని బిడ్డలు కాదు. ఎప్పుడు కాదు? ఆ దేవుని మాటలు నీవు వినకపోయిన ఎడల, ఆ మాటల ప్రకారం నీవు జీవించకపోయిన ఎడల, నువ్వు టయానికి వచ్చినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, మన పేరు అబ్రాహాం అయినా, ఇసాక్ అయినా, దానియేల్ అయినా, ఏ బైబిల్ భక్తుని పేరైనా, నీవు దేవుని మాట లెక్క చేయకపోతే, నీ గుండెల్లో దేవుని మాట నంబర్ 1 కాకపోతే, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో దేవుని మాట, దేవుని ఉద్దేశం, దేవుని ఇష్టము నంబర్ 1 ప్రాణము కాకపోతే, దేవుని మాట నీకు ప్రాణం కాకపోతే, నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కానే కాదు. నేను అంటున్నాను, బైబిల్లో వ్రాయబడిన మాట ఇది. బైబిల్లో వ్రాయబడిన మాట, బైబిల్లో వ్రాయబడిన రూల్, లా, న్యాయము, విధి, కట్టడ, నిబంధన. చూడండి 23వ వచనం.
నాకు జనులయ్యుందురు. ఎప్పుడు? దేవుని మాట వింటున్నప్పుడు. అప్పుడు చూడండి, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు. మీకు క్షేమము, దేవుని మాట వింటే ఏమవుతుందంట? క్షేమము కలుగుతుంది. నేను మీకు ఆజ్ఞాపించినట్లు మార్గమంతటి యందు మీరు నడుచుకున్నది. దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులను పుట్టించింది ఎందుకు? మనం బ్రతుకుతున్నది ఎందుకు? మనం జీవిస్తున్నది ఎందుకు? చూడండి, మనం ఓన్లీ పని చేయడం కోసమే బ్రతకడం లేదు. ఓన్లీ నీ లైఫ్లో నువ్వు ఓన్లీ నేను పని చేసుకోవాలా, సంపాదించాలా, నా కుటుంబాన్ని పోషించుకోవాలా, ఇదే నీ జీవిత గురి, ఇదే నీ జీవిత ఆదేయం, దర్శనము, గురి, గమ్యము ఇదే నీది అయితే నీవు వ్యర్థము. బ్రతుకుతున్న జీవితం పనే నీ జీవిత ధన్యత, దాన్ని ఏమంటారు, జీవిత గమ్యం కాదు, జీవితం యొక్క గురి కాదు. మానవ జన్మ యొక్క గురి ఏంటంటే దేవుని తెలుసుకోవటం. మనుషుల్ని ఎందుకు గుర్తించాడు? నా మహిమ కోసం. నీ పని చేసుకో, నీ కుటుంబాన్ని పోషించుకో, అందరికంటే నంబర్ 1గా నీకు దేవుడు ప్రాణ ప్రియుడై ఉండాలి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు. అప్పుడు నీ జీవితము ధన్యకరమైనది, మహిమకరమైనది, ఆశీర్వాదకరమైనదిగా నిలుస్తావు నీవు కదా. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము. దేవుని చిత్తం ఎవడు చేస్తాడు? దేవుని మాట వినేవాడు, దేవుని మాటను ప్రేమించేవాడు, ఆయన మాటలు చొప్పున బ్రతికేవాడే ఆయన ప్రేమించేవాడు. చూడండి, యోహాను సువార్త 14:14. యోహాను సువార్త 14:14. 14:15 యోహాను సువార్త. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎవరి మాట వింటావు? దేవుని మాట వింటున్నావు. ఇప్పుడు నీ జీవితంలో నీవు దేవుని మాటను పక్కన పెట్టి, అక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమని వ్రాయబడిందో చూడండి. ఇక్కడికి మళ్ళా వద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 24. మరలా రండి అక్కడ దయచేసి. ఇర్మియా గ్రంథం 7:24 చూడండి అన్న. ఇర్మియా గ్రంథం 7:24. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గక యుండిరి, ముందుకు సాగక వెనుక దీయుచు తమ ఆలోచనలను బట్టి, చూడండి, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. ఈరోజు మనందరము దేవుని మాట అనుసరించడం లేదంటే, దేవుని మాట వినటం లేదంటే, మన దుష్ట హృదయ ఆలోచనల చొప్పున మనము బ్రతుకుతున్నట్లు. చూడండి, మనం ఎలా బ్రతుకుతున్నాం? మన దుష్ట హృదయ ఆలోచనలు బట్టి బ్రతుకుతున్నామా? దేవుని మాట దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు. నా 60-70 ఏళ్ళ జీవితం నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి అనే ఆశతో నిత్యము నువ్వు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి ఆశతో, ఎలాంటి ఆలోచనలతో, నీ శిలోధార్యం ఏంటి, నీ గురి లేదా నీ మీద ఉండే నడిపింపు ఎవరిది? నీ నడిపింపును బట్టి, నీ మనసులో ఉండే ఆలోచనలు బట్టి, నీ ఊహలను బట్టి, నీ తలంపును బట్టి బ్రతుకుతున్నావా? దేవుని ఉద్దేశము, దేవుని మాట, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు అని ఆశతో వాటిని విధేయత చూపిస్తున్నావా? చూడండి, మనం రెండు రకాలుగా బ్రతుకుతాం. ఒకటి దేవునికి లోబడే జీవితము, మనకు నచ్చిన జీవితం. చూడండి, ఇంకా దేవునికి లోబడకపోతే చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 28:14. 15వ వచనం. 28 ద్వితీయోపదేశ కాండము 15వ వచనం.
నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను, సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చూడండి, పట్టణంలో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? దేవుని మాట వినకపోతే. వినని ఎడల, 15వ వచనం, నీవు నా కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనని. చూడండి, నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. వినకపోతే ఈ శాపములన్నీ. ఏ శాపము? చూడండి 16వ వచనం, పట్టణంలో నీవు శపించబడుతుంది. నీవున్న ఊరు, సిటీ అయినా, పల్లె అయినా, గ్రామం అయినా, నువ్వు ఎక్కడ ఉన్నా, భూమి మీద, జిల్లాలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పల్లెలో ఉన్నా, సిటీలో ఉన్నా, నీవు దీవించబడాలంటే ఎవరి మాటలు వినాలి? యెహోవా ఆజ్ఞలను, యెహోవా కట్టడలను వినాలి. చూడండి, ఇంకా పట్టణంలో నీవు శపించబడదువు. దేవుని మాట వినకపోతే ఇవి శాపం. ఇంకో శాపం ఏంటి? పొలములో నీవు. చూడండి, మనకు కూడా కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలము ఎప్పుడు శపించబడుతుంది, ఎప్పుడు దీవించబడుతుంది అంటే నువ్వు దేవుని మాట వినటంలో, దేవుని మాట వినకపోవటంలో. నీ పొలము యొక్క ఫలము పంట ఎందుకు రావటం లేదంటే చేతికి, నేను దేవుని మాట అలక్ష్య పెడుతున్నావు, దేవుని మాట వినకపోతున్నావు. ఎంతమందికి ఇక్కడ పొలాలు ఉన్నాయి? చేయలేదండి. పొలాలు ఎంతమందికి ఉన్నాయి? ఎంతమంది ఊర్లో పొలాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉన్నాయి కదా. మరి నీ పొలము నీకు చేతికి రావాలంటే, పంట రావాలంటే, ఫలాలు రావాలంటే, నీకు పంట ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మాట వినే దాంట్లో ఆధారపడి ఉంది. దిస్ ఈస్ ద సీక్రెట్. ఇదే చూడండి, సీక్రెట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, దేవుని మాట వినటంలో, దేవునికి లోబడటంలో, దేవుని పూర్ణ హృదయంతో మనము ప్రేమించడంలో. నీవు, నీ పొలము. ఇంకా చూడండి, నీ పొలము, ఇంకా ముందుకి, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి శపించ. మన ఇంట్లో ఉండే బియ్యము, నీళ్లు, పిండి, ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయి? చూడండి, అందరూ దేవుని మాటలు వింటున్నారమ్మా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? చాలా సింపుల్గా ఈరోజు ఆదివారం చాలా ఈజీ, సింపుల్గా ఉండే వాక్యం చెప్తున్నాను, కానీ భయంకరమైన మాటలు. రెండు రకాల మాటలు. దేవుని మాట వినటం, దేవుని మాట వినకపోవటం. చాలా ఈజీగా ఉన్నాయి, కానీ చాలా భయంకరమైన వాస్తవం ఇది. చూడండి, మన హృదయానికి, మన కళ్ళకి, మన మనస్సుకి, మన ఆలోచనకి దేవుని వాక్కు, దేవుడు అనే భయము, భక్తి ఉండదు. కాబట్టి దేవుని మాట, దేవునికి లోబడటం ఎంత ప్రాముఖ్యమో నేను చెప్పాలంటే, నా ప్రాణము కంటే కూడా దేవుని మాట వినటం నేను శ్రేష్టం. నాకు నీ ప్రాణం కంటే కూడా దేవుని మాట నీవు వినటం శ్రేష్టం. ఆ నామం కోసం మేము మరణించడానికైనా సిద్ధమన్నారు ఆ రోజు అపోస్తలులు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఆయన మాట, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు. ఆయన నామము నిమిత్తము నా ప్రాణం ఎంత మాత్రము నాకు ప్రియమైనది ఎంచుకునటలేదు. చూడండి, భక్తులు ఏ స్థాయిలో దేవుని వాక్కుకు విలువిచ్చారు, దేవుని మాటకు విలువిచ్చారు. తమ ప్రాణం కంటే కూడా ఎక్కువ దేవుని మాట. చూడండి, మనం అలాంటి బ్రతకాలి. మీరందరూ, స్త్రీలందరూ అటు ఇటు చూస్తున్నారు. నాకు వాక్యం చెప్పే ఇంట్రెస్టే రాదు. చూడండి, మన దేవుని మాట వినండి, బాగా జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఈరోజు మనం అసలు మన జీవితంలో ఎందుకు ఫలితం లేదు? కుటుంబంలో ఫలితం లేదు, నీ పనిలో ఫలితం లేదు, నీ పనిలో ఆశీర్వాదం లేదు, నీ పొలంలో ఆశీర్వాదం లేదు, నీ ఇంటి ఆహారంలో ఆశీర్వాదం లేదంటే దేవుని మాట
అలక్ష్య పెడుతున్నావు, వెనకబడిపోతున్నావు. చూడండి ఇంకా 16వ వచనంలో 17వ వచనంలో, పొలములో నీవు శపించబడదు, నీ గంప పిండి విసిగి నీ తొట్టె శపించబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు. నీ ఆస్తి ఏదైతే ఉందో, నీ ఆస్తి ఫలించాలంటే నీ గొర్రెలు, నీ మేకలు, నీ పొలము, నీ గర్భఫలము. గర్భఫలం అంటే నీ కుమారులు, నీ కుమార్తెలు కూడా నీవు దేవుని మాట వింటేనే, దేవునికి లోబడి జీవిస్తేనే నీ కూతురు, నీ కుమార్తె యొక్క జీవితము, భవిష్యత్తు, వారి ఆత్మీయ జీవితము నీ మాట, నీవు దేవుని మాట వినటంలో ఉంది. ఎంతమంది ఇక్కడికి పిల్లలు ఉన్నారు చెప్పండి అమ్మా, చేయలేదండి ఒకసారి. మీ కుమారులు, మీ కుమార్తెల గర్భఫలాలు మీకు ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు చేయలేదండి. ఇక్కడ పురుషులకు ఎవరు లేరు పిల్లలు? ఉన్నారు కదా. అంటే నీ గర్భఫలము, నీ కుమారుడు, నీ కుమార్తె దీవించబడాలంటే, వారు శపించబడకూడదంటే ఎవరి మాట వినాలి? చూడండి, అన్ని మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సమస్తము దేవుని మాట వినటంలో ఇమిడి ఉన్నాయి. మన కుమారులు, మన పని, మన ఆస్తి, మన ఇల్లు, మన పొలము, నువ్వు అన్ని దేవుని మాట వినటంలో ఉన్నాయి. చూడండి, దేవుని మాట, నేను రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను, ఎల్లుండి ఈ అలవాటు మానుకుంటా, ఎల్లుండి ఈ క్రియలు మానుకుంటా, ఎల్లుండి ఈ సంబంధం తెచ్చుకుంటా, ఎల్లుండి ఇవన్నీ విడిచిపెడతా, ఎప్పుడో విడిచిపెడతాను, ఇంకా టైం ఉంది. అది దేవుని మాట వింటున్నట్టు కాదు. ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దేవుని మాట ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను వింటాను, ఇప్పుడు నేను జీవిస్తాను, ఇప్పుడు నేను లోబడతాను, ఇప్పుడు నేను ఆయన్ని విశ్వసిస్తాను, ఇప్పుడు నా హృదయాన్ని, నా ప్రాణార్పణాలు, నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము సమస్తము ఇప్పుడు నేను అప్పగిస్తాను ఆయనకి అనే నిర్ణయం మనం తీసుకోవాలి. నా కుమారుడా, నీ హృదయము నాకు అప్పగించుము. ఎప్పుడో అడిగాడు దేవుడు సామెతల గ్రంథంలో. నీ హృదయం ఆయనకు అప్పగించావా? నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆలోచనలు, నీ తలంపును, నీ ఆత్మ సమర్పించుకున్నావా? అందుకని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో దేవుడైన యెహోవాని ప్రేమించాలి. చూడండి, అయితే మనం దేవుని మాట వింటే ఏమవుతుంది? ఇక్కడ మరి 28వ అధ్యాయం 1వ వచనంలో, నీ దేవుడైన యెహోవా మాట 28 1వ వచనం, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈరోజు దావీదు, సొలొమోను, అబ్రాహాము, మోషే, వీళ్ళందరూ సమస్త జనముల కంటే హెచ్చించబడిన వాళ్ళు. ఎందుకు? దేవుని మాటను విన్నందుకు. దేవుని హృదయానుసారుడైన దావీదు ఎందుకు అయ్యాడు? ఆయన దేవుని హృదయానుసారుడు, దేవుని మాటను విన్నందుకు. చూడండి, దేవుని మాట వింటే ఏ ఆశీర్వాదం వస్తుంది? 2వ వచనం, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. నువ్వు ఎక్కడ ఉన్నా దీవించబడాలంటే దేవుని మాట వినాలి. నీ పొలము దీవించబడాలంటే దేవుని మాట వినాలి. చూడండి, ఇంకా నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ పొలము, నీ ఆస్తి, నీ గొర్రెలు, నీ మేకలు, నీ ఆవులు, నీ ఎద్దులు, ఏదైనా కానీ ఆశీర్వదించబడాలంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు లోబడాలి. ఎంత సింపుల్ వాక్యం చూడండి. దేవుడు మనకేం పెద్ద మర్మాలు కాదు, సింపుల్గా దేవుని మాట వింటావా, దేవుని మాట వినువా. దేవుని మాట వింటే నిత్య జీవం, దేవుని మాట వినకపోతే నరకము. జీవ మార్గము, నాశన మార్గం నీ ఎదుట నేను వచ్చి ఉన్నాను, ఏది ఉత్తమమో నీవు ఎన్నుకో. చూడండి, ఈరోజు 8 సంవత్సరాలు అవుతుంది నేను యేసు ప్రభువుని నమ్ముకొని.
దేవుని మాట విన్నందుకు ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుని మాట వినకపోతే ఇక్కడ నిలబడి ఉండేవాడినా నేను? దేవుని మాటకు విధేయత చూపించకపోతే రక్షణ పొందు, మారు మనసు పొందు, నీ పాప క్షమాపణ పొందు, పశ్చాత్తాపపడు అనే మాటకి నేను లోబడకపోతే ఈరోజు ఇక్కడ నిలబడేవాడినా? చూడండి, దేవుని మాట వినాలి. ఈరోజు విన్నందుకు 8 సంవత్సరాలైంది నేను దేవుని మాట వింటున్నాను, లోబడుతున్నాను, ఇంకా ప్రయాసపడుతున్నాను, ఇంకా నేను ఆయనకు లోబడాలి. ఇంకా ఈ హృదయంలో ఆయనకు చోటు లేని స్థలం ఏదైనా ఉంటే దాన్ని నింపుకోవాలి. ఆయన ప్రేమతో, ఆయన బలముతో, ఆయన శక్తితో, ఆయన కృపతో నింపుకోవాలి. ఇంకా ఆయనకు లోబడిన హృదయము కొంచెమైనా ఉంటే, ఆయన అంటే లెక్కలేనితనం, ఆయన మాట అంటే లెక్కలేనితనం నా హృదయంలో కొంచెమైనా ఉంటే నేను సాతానుకు దొరికిపోయి, పాపానికి దొరికిపోయి పడిపోతాను. అందుకని నీ పూర్ణ హృదయం అంటే నీ హృదయం మొత్తం దేనికి లోపడాలి. నీ పూర్ణ ఆత్మ అంటే నీ పూర్ణ ఆత్మ మొత్తం లోపడాలి. A to Z, నడినెత్తు నుండి అరికాలు వరకు నీ హృదయము, నీ మనస్సు, నీ ప్రాణము, నీ ఆత్మ నిండా దేవుని ప్రేమిస్తాను, దేవునికి లోపడతాను. చావైనా, కరువైనా, ఖడ్గమైనా, లేమైనా, బాధైనా, హింసైనా దేవునికి లోబడతాను. దేవుని మాటను ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తాను. ఇలా మనము నిర్ణయం తీసుకోవాలి. చూడండి, ఇంకా పొలములో దీవించబడదు నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు ఇవన్నీ దీవించబడను. 5వ వచనం, నీ గంప, పిండి పిసులు, నీ తొట్టి దీవించబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నువ్వు ఇంట్లో నుంచి పనికి పోయినప్పుడు దీవించబడాలంటే, పని నుంచి ఇంటికి వచ్చిన నీవు దీవించబడాలంటే దేవుని మాట నీవు వినాలి. మనకంటూ మీకందరికీ కొన్ని పనులు ఉన్నాయి. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ మీద ఆశీర్వాదము, దీవెన ఉండాలంటే, రేపొద్దున మీరు అందరూ పనులు పోయే వాళ్ళు ఉన్నారు కదా, రేపొద్దున నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీ మీద దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ఉండాలంటే దేవుని మాట నీవు వినాలి. నువ్వు మరలా పని నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే నీవు దేవుని మాట వినాలి. చూడండి, సమస్తము మనం బ్రతికినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుని మాట వినట్టులో సమస్తం ఉంది. నీ కుటుంబం ఉంది, నీ ఆస్తి ఉంది, నీ జీవితం ఉంది, సమస్తం ఆయన మాటలో ఉంది. చూడండి, ఆయన మాట ఎలాంటి మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం అండి. ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:21. ఆ వాక్కు, ఆ మాట ఎంత బలమైనదంటే దేని నుండి మనం తప్పిస్తుంది అంటే మన ఆత్మల్ని రక్షించే మాట అది. 21వ వచనం, యాకోబు పత్రిక, పేజ్ నంబర్ 210, కొత్త నిబంధన. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. దేవుని మాట ఎలాంటి మాట ఇది? ఇది రాజకీయ నాయకుని మాట కాదు, సినిమా హీరో మాట కాదు కదా, క్రికెటర్ మాట కాదు, దేవుడైన యెహోవా మాట. చూడండి, మనం మిగతా అన్ని మాటలకి ప్రాధాన్యత ఇస్తాం. రాజకీయాలు చూస్తాము, రాజకీయ నాయకులు మాటలు వింటాము, కానీ దేవుని మాటలు మనకు గుర్తుండవు. దేవుని మాటలు మనకి లెక్కుండవు. దేవుని మాటలు అంటే గౌరవము, ప్రాధాన్యత ఏది ఉండదు మన జీవితంలో. ఎందుకు? దేవుడిని మనము ప్రేమించడం లేదు. దేవుని వాక్కు అంటే మనకు లెక్కలేదు. అందుకని మనకు నచ్చినట్టు మనము జీవిస్తున్నాం ఈరోజు. ఎలాంటి మాట ఇది? నీ ఆత్మను రక్షించే మాట, నీ బ్రతుకును సరిచేసే మాట, నిన్ను కడిగే మాట, నిన్ను సరిగా చేసే మాట, నిన్ను బలపరిచే మాట, నీ ఆత్మను రక్షించే మాట. చూడండి, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, నీకుండే అహంకారము, నీకుండే గర్వము, దేవుని మాట వింటున్నప్పుడు నీకుండే గర్వము, అహంకారము, నీ తెలివి, నీ బుద్ధి, నీ అహంకారము, నీ జ్ఞానము, నీ గర్వం, వీటన్నిటిని పక్కన పెట్టి చచ్చినట్టు ఆయన మాటకు మనము లోబడాలి. అప్పుడు నీవు నీ ఆత్మ నీవు రక్షించుకుంటావు.
అప్పుడు నీవు బండ మీద కట్టబడతావు. ఒకవేళ ఆ మాటను మనం వినకపోతే ఎలా ఉంటామంట? 22వ వచనం, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి. 23వ వచనం, ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి ఆ వాక్య ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. చూడండి, మనం ప్రతిసారి అద్దము చూస్తాం, ఈరోజు చూస్తాం, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మన ముఖము మరలా చూసుకుంటాం, మరలా తల చూసుకుంటాం, మరలా తల దూరుకుంటాము, పౌడర్ రాసుకుంటాము. అంటే ప్రతిసారి అద్దం చూస్తాం, మన ముఖాన్ని మనము మర్చిపోతాం. ఎందుకు అద్దం చూస్తున్నామంటే ఎలా ఉన్నామో మనకు తెలియదు, మర్చిపోయాం. వాక్యాన్ని నువ్వు వినకపోతే, వాక్యానికి లోబడకపోతే నీ బ్రతుకు నీవు ఎలా ఉంటావంటే అద్దంలో చూసుకొని అక్కడ పోయిన తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మర్చిపోతావు. సో వాక్యం అలా ఉండకూడదు. ఆయన ఉద్దేశము, ఆయన మాట నీ కళ్ళెదురుగా ఎప్పుడు కనబడుతూ ఉండాలి. నువ్వు ఆయనకు లోబడాలని, ఆయన ప్రేమిస్తున్నావని, ఆయన బిడ్డవని ఎలా తెలుస్తుంది ఈ లోకంలో ఉండే ఈ సమాజానికంటే? నువ్వు దేవునికి మాటకు ఇచ్చే ప్రాధాన్యత, పరిశుద్ధతకి ఇచ్చే ప్రాధాన్యత, ప్రార్థనకి ఇచ్చే ప్రాధాన్యత, మందిరానికి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రాధాన్యత. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు సమస్తము పసిగట్టేస్తారు మనుషులు. వీడు దేవుని మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాడా, దేవుని మాటకు తక్కువ వాల్యూ ఇస్తున్నాడా? చూడండి, అది మన బ్రతుకు. సో ఎలా ఉంది మన బ్రతుకు? దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వెనుక బ్రతుకుతున్నావా? చాయిస్ ఇస్ యువర్స్. దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు. లోబడతావా? నిత్య జీవం. లోబడకపోతావా? నిత్య నాశనం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. అందరూ తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు వినోద్ గారు ప్రార్థన చేస్తారు.